మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 15 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది, అంటే మిత్రులతో గొడవలను కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 3:24 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. బుధవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. రాక్షస యోగం, చరయోగం. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అకారణంగా స్నేహితులతో గొడవలు, చెడు వార్తలు వినాల్సి రావటం, ఇలాంటివి జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే, యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే, మీ పనుల్లో కార్యసిద్ధి లభించాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసల మూట కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మళ్ళీ మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రానికి కూడా బుధుడే అధిపతి. బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన బుధుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వినోద కార్యక్రమాలకు వెళ్ళటానికి, సరదాగా కాలాన్ని గడపటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీ వైపు న్యాయం ఉంటే గొడవలు పడి విజయం సాధించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:24 ఈ పనులు చేయవచ్చు. మధ్యాహ్నం 3:24 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. ఈ మఖా నక్షత్ర బలాన్ని బట్టి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి మఖా నక్షత్రం చాలా మంచిది. పితృదేవతల పేరిట దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా మఖా నక్షత్రం చాలా మంచిది. మధ్యాహ్నం 3:24 తర్వాత మఖా నక్షత్రం ఉన్నప్పుడు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా దుఃఖము, బాధ కలుగుతూ ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మనోవ్యాకులత తొలగింపజేసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానివల్ల అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్రలాభం ఉంటుంది. మానసికంగా ఉల్లాసం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఈరోజు గడుపుతూ ఉంటారు. చాలా వరకు విలాసంగా కాలాన్ని గడుపుతూ మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వాళ్ళకి ఈరోజు రావలసినటువంటి ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. దాయాదుల ఆస్తిపాస్తులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా లాభం పొందే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి సక్సెస్ కనిపిస్తుంది. సంతానం జీవితంలో స్థిరత్వం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంతానానికి మంచి అనుకూల ఫలితాలు పొందే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. వ్యాపార రంగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు శత్రుత్వాలు రాకుండా చిరునవ్వుతో ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, తక్కువ మాట్లాడండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. అయినప్పటికీ ఆ మనోవిచారాన్ని తొలగింపజేసుకొని మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. అలాగే కుటుంబ సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిని స్థిర చిత్తంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఈరోజు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. పూర్తిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా చిన్న చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకుని ముందడుగు వేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో మంచి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వక్రతుండాయ హుం ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు అందిపుచ్చుకోవడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.